ఒక వ్యక్తి ఆశీర్వదించబడినటువంటి స్థలం నుంచి పతనమైపోయేటువంటి స్థలానికి ఎందుకు దిగొస్తాడు? అలా దిగడానికి గల కారణం ఏంటి? ఆశీర్వదించబడినటువంటి స్థలంలో నుంచి దిగజారిపోయేటువంటి పరిస్థితులకి గల కారణం ఏంటి అని నేను ధ్యానిస్తుంటే, ప్రియులరా, బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి ఒక రాజు గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో సౌలు అనేటువంటి పేరు గలటువంటి వారు ఇద్దరున్నారు. అతడు రాజు అయినటువంటి సౌలు పాత నిబంధన గ్రంథంలో ఉంటాడు. మరి యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో ఉంటాడు. ఆయన మనలాంటి ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసేటువంటి వారందరినీ కూడా, అసలు యేసు ప్రభు వారంటే పేరు చెప్తేనే, అసలు యేసు ప్రభు వారు ప్రార్థన అంటేనే పడక వారందరిని కొట్టి చంపేయడం, దానికోసం పర్మిషన్ తీసుకున్నటువంటి ఒక క్రూరుడైనటువంటి భయంకరమైనటువంటి పాపులలో ప్రధాన పాపి అని ఆయనే తన యొక్క పత్రికలలో ఒప్పుకున్నటువంటి ఒక సౌలు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి మనకందరికీ కూడా బాగా తెలుసు. ఆయన సౌలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పౌలుగా మారాడు. అనేక మందిని దీవించబడడానికి గల కారణమయ్యాడు. అయితే ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు గురించి తెలియచేయాలని, అంటే యెరూషలేము అనేటువంటి ఆశీర్వదించబడినటువంటి స్థలం నుంచి, ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం నుంచి ఒక దిగజారిపోయే, పతనమైపోయే, శపించబడినటువంటి ఒక స్థలంలోనికి వచ్చినటువంటి పరిస్థితి ఎందు నిమిత్తం అలా వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ సౌలు అనేటువంటి భక్తుని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు నా మదిలో ఆయన ఉంచాడు. వాటిని మొత్తం చెప్తే సమయం సరిపోదు. రెండు మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఆశీర్వదించబడాలని. పోయిన వారం చెప్పాను, మనం దీవించబడాలని, మనం ఆశీర్వదించబడాలని దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కోరుతున్నాడు. మనకు పుట్టినటువంటి బిడ్డలు కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మనం ఎలాగైతే కోరుకుంటామో, అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు కూడా మనం దీవించబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పండి మీరు అంటే చాలామంది చెప్తారు, నేను ఒకప్పుడు అలాగుండేవాడిని, లేకపోతే అలాగుండేదాన్ని, లేకపోతే ఒకప్పుడు నాకు అలాగుండేది, ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను బలపరిచాడు. జంగారెడ్డిగూడెంలో ఒక 22 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబము రోజు ప్రతి పూట భోజనాలు తెచ్చేవారు. ఆ ఇంట్లో పాస్టర్ గారు వండవసరం లేకుండా పూటకి 2-3 కుటుంబాలు తీసుకొచ్చేవారు. మేము తినలేక, నిజంగా వారు భోజనంలో వారు ప్రేమ ఎలా జరిగిందంటే తినాలని వారు పెడతా ఉండేవారు. మనకు ఓపికలేదు. ప్రియులరా, ఒక కుటుంబం ఉన్నది. ఆయన అన్నాడు, అయ్యా నేను మా ఇంటికి తీసుకెళ్ళి మీకు భోజనం ఏర్పాటు చేస్తాను, మీలాంటి వారు మా ఇంటికి రావడం ఆశీర్వాదము అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియులరా, ఆయన చాలా ఉన్నతమైనటువంటి, అంటే చాలా ఆస్తి కలిగినటువంటి, చాలా మంచి ఆస్తి సంపాదించినటువంటి అతని యొక్క గృహం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఉండదేమో, అంత ఒక సుందరమైనటువంటి ఒక గృహాన్ని కట్టుకున్నాడు. ఆయన అనేది ఏంటంటే, దేవాతి దేవుడు, ఒకప్పుడు నాకు ఏమీ ఉండేది కాదండి, ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నాము. మా కుటుంబంలో మా బిడ్డలు, వారికి 2 బిడ్డలు, 2 కోడళ్ళు, వారి కుటుంబం వాళ్ళు ఏ రక్త సంబంధం అందరూ కూడా దేవుని నమ్ముకున్నారంట. ఒక అన్య కుటుంబంలో నుంచి, వారు ఒక కాపుల కులంలో నుంచి రక్షించబడి, ఈ రోజున ఆ కుటుంబంలో 2 కుమారులు రక్షించబడి ప్రార్థనకు వస్తున్నారు, 2 కోడళ్ళు ప్రార్థనకు వస్తున్నారు. వారి కుటుంబంలో అందరూ కూడా రక్షించబడి అని అంటున్నాడు, మేమందరూ కూడా సమకూర్చి మా రక్త సంబంధులు, మా అత్తగారి కుటుంబము, మా కుటుంబం, మేమందరం కౌడితే ఒక పెద్ద సంఘం అయిపోతుందండి మాది అని ఆయన చెప్తూ ఆయన అన్నాడు ఒక మాట, అయ్యా మాకు ఒకప్పుడు ఏమి ఉండేది, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని వెంబడిస్తున్న తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు మాకు ఈ రోజున ఈ స్థితి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. లోపలికి తీసుకెళ్ళి ఆ భవనంలోకి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు, టైల్స్ చూపిస్తున్నాడు. ఒక గోడ ఉంది, అంతే, రూమ్లో ఒక గోడ ఉంది. ఓన్లీ గోడకే డిజైన్ వేయడానికి ఇంచుమించు 40,000 అయిందంట. ఎంతండి? మనం గడ్డి కొడితే మనకి ఇల్లంతకే ఒక రూమ్కే పిఓపి చేయించడానికి, లేకపోతే పెయింట్గా చేయించుకోవడానికి ఒక 40,000, 50,000.
ఒక గోడకి ఒక మోడల్ కోసం ఒక డిజైన్ కోసం 40,000 ఖర్చు పెట్టాడు, చూపిస్తున్నాడు. అది చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు మా కుటుంబం ఇలా దీవించబడింది. దేవునికి స్తోత్ర. అంటే మన జీవితాల్లో మనము దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి మనము కోరుకుంటాం. శపించబడడానికి ఎవరు కూడా కోరుకోడు. కానీ సౌలు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక రాజుగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, రాజు అనేటువంటి స్థితిని పోగొట్టుకుని పతనం అయిపోయాడు. దేవాది దేవుడు అప్పుడు ఆ సౌలును తీసివేయడానికి, ఆయన బదులు దావీదుని ఏర్పాటు చేయడానికి దేవుడు ఎన్నుకుని సౌలు ఉన్నటువంటి పరిస్థితిని దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. అంటే దేవుడిచ్చినటువంటి కృపను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి కృపను కాపాడుకుంటూ ఉండాలి. నాశనానికి ముందు గర్వము నడుచునని వాక్యం. నాశనానికి ముందు పొగరు. కొంతమందికి ఏం మాట్లాడతారో తెలియదు, కొంతమంది ఏం ప్రవర్తిస్తారో తెలియదు. బాగా ఒక ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ప్రియులారా, రెండు మాటలు నేను చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో 28వ అధ్యాయము 6వ వచనంలో ఆ సౌలు అనేటువంటి వ్యక్తి పతనమైపోవడానికి గల కారణాల్లో మొట్టమొదటిది, పతనమైపోవడం కారణం దేవుని మాట వినలేని వాడిగా అతడు ఉన్నాడు. దయచేసి ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవీయకుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటంటే, ఈ సౌలు అనేటువంటి ఒక రాజు, దేవుడు అతనికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఒక ఎన్నిక లేని కుటుంబము, మా కుటుంబము ఈ యొక్క కుటుంబాల్లో వంశాల్లో ఎన్నిక లేని కుటుంబము, నేను ఈరోజు ఉండడానికి నేను ఎంతటి వాడినని చెప్పి ఒక మాటలో తెలియచేస్తాడు. అంటే మా యొక్క వంశము, మా యొక్క కుటుంబము ఎన్నిక లేనటువంటి కుటుంబము. అయితే ఈ రోజున రాజుగా చేశాడు. రాజుగా చేసేటువంటి నా స్థితి ఎలా ఉందని చెప్పి దేవుని స్తుతిస్తూ కొన్ని దినాల తర్వాత అతను కొన్ని విషయాలు బట్టి పతనమైపోతూ ఉన్నాడు. మొదటి కారణం ఏంటంటే, అతడు దేవుని మాట వినలేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పోయిన వారం మనం విన్నటువంటి మాటల్లో ప్రియులరా, యెరూషలేము నుంచి ఆశీర్వదించబడిన స్థలాన్ని నుంచి ఒక యెరికో శపించబడిన స్థలానికి గల కారణం, రావడానికి గల కారణము ధ్యానిస్తున్నప్పుడు ఈ రోజున ఈ భక్తుని ద్వారా లేక ఈ యొక్క సౌలు ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుని స్వరము, దేవుని మాట వినలేని వాడిగా ఉన్నాడు. పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. పూర్వము సమూయేలు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. సమూయేలు భక్తుడి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పని ప్రవక్తను అడిగినప్పుడు ప్రతిదీ కూడా ప్రవక్త చెప్తూ ఉండేవాడు. నువ్వు ఎలా చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలని చెప్పి రాజుకి సలహాలు ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. రాజుకి సలహాలు ఇచ్చేటువంటి వాడిగా సమూయేలు ఉన్నాడు. రాజును అభిషేకించేవాడిగా, ప్రవక్తలను అభిషేకించేవాడిగా సమూయేలు భక్తుడు ఉన్నాడు. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, సమూయేలు భక్తుడు చనిపోయాడు. సమూయేలు భక్తుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇతడు దేవుని సన్నిధికి వెళ్ళి 5వ వచనం ఉంటుంది, ఒక సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపము నొంది యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు సౌలు ఫిలిష్తీయులను బట్టి ఆ వచ్చేటువంటి ఆ యుద్ధం చేసేటువంటి ప్రజలను చూసి భయపడిపోయి విచారణ చేయడానికి దేవుని సన్నిధికి వచ్చాడంట. ఒక విచారణకరమైన విషయం ఏంటంటే, విచారణ చేయడానికి దేవుని సన్నిధికి వచ్చాడు. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, అతనితో దేవుడు ఊరీము ద్వారా కానీ, శబ్దము ద్వారా కానీ, లేక స్వప్నమందు కానీ, లేక ఇక రాయబడుతుంది ప్రవక్తల ద్వారానైనా కానీ అతనితో ఏమీ మాట్లాడలేదు. అంటే దేవుని యొక్క స్వరము, మాట వినలేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతూ ఉంటాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతూ ఉంటాడు.
మాలా యొక్క దైవజనుల ద్వారా, ఈ యొక్క బైబిల్ గ్రంథముల ద్వారా, పాటల ద్వారా, ఇంకా మనకు ఉన్నటువంటి ప్రతి విషయాల్లో ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా బైబిల్ వచ్చేస్తుంది. దాంట్లో కూడా MP3 పాటలని, MP4 పాటలని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, సోషల్ నెట్వర్క్ వచ్చింది. ప్రతి దినము అనుక్షణము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అప్పుడు సౌలు ప్రార్థన చేసినప్పుడు, అతడు విచారణ చేసినప్పుడు దేవుని సన్నిధిలో స్వరము వినలేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్వరము వినేటువంటి వాడిగా మనం ఉండాలి. ఈ రోజులో ఆశీర్వదించబడినటువంటి వారిగా దేవుడు ఉండాలని కోరుచున్నాడు. దేవుని యొక్క స్వరము వినలేనటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. పిల్లరా, ఒక స్వప్నమందు కానీ, ఒక దర్శనమందు కానీ, లేక ఒక మరి ప్రవక్తల ద్వారా కానీ వినలేనటువంటి స్థితి ఆయనలో ఉన్నది. ఎందుకు ఉన్నదంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కనుక. ఒక ఉన్నతమైనటువంటి రాజుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు అతన్ని మరి పతనం చేయడానికి గల కారణాల్లో దేవుని స్వరం వినలేకపోతున్నాడు. చాలా మందికి వాక్యము వినేటప్పుడు పిల్లరా దేవుని యొక్క స్వరము వినలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క స్వరము వినలేటువంటి వాడు దేవుడు ప్రతి దినము మాట్లాడతాడంట. దేవుడు ప్రతి దినం మనతో మాట్లాడతాడు. కానీ మనం దేవుని స్వరము వినలేనటువంటి వాడికి మన పనిలో మనం పడిపోతాం. చూడండి, ఈ వరకైతే వాక్యం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే టీవీలో 24 గంటల టీవీలో అర్ధరాత్రిలో ఆన్ చేసుకున్న టీవీలో వాక్యం వచ్చేస్తాం. ఉదయం లేగానే చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ పనులు చేసుకుంటూ టీవీ ఆన్ చేసేసి ఆ సౌండ్ పెట్టేసి వింటూ ఉంటారు. ఆ వినే దాంట్లో సగం ఎగిరిపోతాయి మాటలు కూడా, అవసరమైనటువంటి మాటలు కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క స్వరము వినేటువంటి వారిగా మనం ఉంటే, మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి దిగజారిన స్థితిలోకి మనము రాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది కొన్ని సంఘాలు చూస్తే, కొంతమంది ప్రజలు చూస్తే ఒకప్పుడు ఎంతో వెలిగి ఒకప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా ఉండి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి, తర్వాత దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా సంఘాలు ఈ రోజులో చూస్తూ ఉన్నాం. చాలామంది విశ్వాసుల్ని, చాలామంది చెప్పుకోకూడదు కానీ చాలామంది దైవ సేవకులను కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వారి జీవితాల్లో దేవుని యొక్క స్వరము వినలేటువంటి వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, ఒక రోజున దేవుడు మాట్లాడండి, దేవుడు కనిపించడండి అన్నాడు. నేను ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి నేను మరి చేస్తున్నాను, నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకుని 40 సంవత్సరాలు అయింది. కానీ దేవుడు మాట్లాడు నాతో, ఇప్పుడు మాట్లాడలేదు నాతో అన్నాడు ఒక ఆయన టీవీలో ప్రసంగంలో. ఆయన చాలా సీనియర్ పాస్టర్ గారు. ఆయన అంటున్నాడు మాట, దేవుడు మాట్లాడు అంటే నేను 40 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకుని ఇప్పుడు వరకు నాకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే అతని జీవితంలో దేవుడు మాట్లాడితే వినలేనటువంటి పరిస్థితులు అతను ఉన్నాడు కనుకనే తనకి దేవునికి స్వరము వినలేకపోతుంది. దేవునికి స్తోత్రం. మాట్లాడే దేవుడని ఉంది. ఒక పాట రాసుడుకైనా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టు రాయివి నీవు. చెట్టు మాట్లాడదు, ఒక రాయి మాట్లాడదు, ఇటువంటి స్తంభాలు ఏవి కూడా మనతో మాట్లాడవు. నేను మీతో మాట్లాడుతున్నా, ఈ స్తంభాలు ఏవి మనతో మాట్లాడవు. ఎవరు మాట్లాడతారు? జీవం కలిగినటువంటి వాళ్ళే. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టు రాయివి నీవు కావు, మాట్లాడని చెట్టు రాయివి నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టు రాయివి నీవు కావు, మాట్లాడని చెట్టు మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. మన దేవునికి ఉన్నటువంటి బిరుదు అంటే మాట్లాడే దేవుడు. నువ్వు పిలవగా పలికే దేవుడు. ఆయన చెట్టు కాదు, రాయి కాదు మాట్లాడుకుని ఉండడానికి. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు మనతో మాట్లాడవే, వస్తువులు మనతో మాట్లాడలేవు. దేవుడైతే నీతో తప్పకుండా మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరము వినేటువంటి వారిగా ఉండాలి. అంటే ఇతడు దేవుని స్వరము వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కనుక దేవుడు అతనితో మాట్లాడలేదు. ఒక విచారకరమైన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడలేదని, ప్రవక్తల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడలేదని అతను చేసినటువంటి ఒక పతనమైపోయినటువంటి పరిస్థితి అంటే చూద్దాం. 7వ వచనంలో, అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి,
నేను పోయి దాని చేత విచారణ చేతున్న తన సేవకులకు ఆజ్ఞాయిగా వారు చిత్తము అని చెప్పి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడకపోతే ఒకటి చెప్పండి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. చాలామంది అంటారు, నాకు దేవుడు కార్యాలు చేసినా చేయకపోయినా దేవుని విడిచిపెట్టనండి. నాకు దేవుడు ఒకప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు, దేవుని విడిచిపెట్టను, చనిపోయే పరిస్థితికి వచ్చిన చాలామంది హతసాక్షులు అయిపోయారు. చాలామంది పిల్లలు చాలామంది దేవుడి కొరకు హతసాక్షులు అయిపోయారు. నాకు దేవుడే కావాలి. ఆ మధ్య నాగపూర్లో కూడా చాలామంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. అయితే దేవుడు మాట్లాడే దేవుడు కనుక దేవుని కొరకు మనము చావైనా బ్రతికైనా దేవుని కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇతను చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఒక విధంగా చేసినటువంటి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడలేదని ఆ రాజు అయినటువంటి అతను ఏం చేశాడు తెలుసా? కర్ణపిశాచము గల వారి దగ్గర సోది చెప్పేవాళ్ళ దగ్గరికి కర్ణపిశాచం చెప్పేవారు. ఈరోజు దేవుని వీటిలో చాలామంది కూడా ఎలా ఉన్నారు తెలుసా? చాలామంది దేవుడు చేసిన మేళ్ళప్పుడు దేవుడు 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 అంటారు. ఏదైనా చేయడం లేట్ అయితే దేవుడు చేయడం ఎప్పుడు కూడా అంటే చేయక మానడు, తప్పడు. కానీ చేయడం లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ శ్రేష్టమైన దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోపే మనకు కంగారు ఎక్కువ, మనుషులు కాబట్టి కంగారు ఎక్కువ. ఈ వ్యక్తి చేసిన పని కూడా అదే. దేవుడు మాట్లాడలేదని కర్ణపిశాచం వాళ్ళ దగ్గరికి సోది చెప్పే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి దేవుడు అతని పరిస్థితిని చూసి, నీవు నాకు పని చేయవు ఇంకని చెప్పి అతన్ని ఆ స్థితి నుంచి తీసివేశాడు. దేవునికి స్తోత్రం. ఇతడు ఇశ్రాయేలులకు మొదటి రాజుగా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితి ఇతనిది. అయితే ఇతను చేసినటువంటి పనిని బట్టి పిల్లలు మొట్టమొదటిగా దేవుని మాట వినలేనటువంటి వాడిగా ఉన్నాడు కనుక దేవుని సంగతి అతడు పతనమైపోవడానికి కారణమయ్యాడు. రెండవ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అదే గ్రంథంలో 28వ అధ్యాయము 18వ వచనంలో 28వ అధ్యాయం 18వ వచనంలో రెండవదిగా చూస్తే పిల్లరా, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారం చేయుచున్నాడు. ఒక రోజున దేవుడు అన్నాడు, ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో వచ్చినటువంటి ఏది కూడా తీసుకోవద్దన్నాడు. జాగ్రత్తగానండి చెప్పేసి ముగిస్తాను. రెండవ మాట, దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు కనుక పతనమైపోయాడు. రెండవదిగా పిల్లలు ఒక రోజున దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసిన సమయంలో ఏది తీసుకోకూడదు, నువ్వు ఏది తీసుకోవద్దు, అన్ని దహించి వేయాలి, నువ్వు ఏది కూడా తీసుకోవద్దని చెప్తే దేవుని మాట వినకుండా కొన్ని శ్రేష్టమైనటువంటివి కొన్ని జంతువులు లేక ఆవులు లేక బలిసినటువంటి వాటిని తీసుకుని జాగ్రత్తగా ప్రక్కన పెట్టేసి ఏమీ ఎరగనట్లుగా వచ్చేసాడు సౌలు. అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడి ఆ సమూయేలు పంపించి, ఇదిగో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, దేవునికి తెలీదా ఇది అని చెప్పి, ఇదిగో నీవు ఇలా చేసావు కనుక నీ యొక్క రాజ్యము నిలబడదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కృప ఇచ్చినప్పుడు, దేవుని కృప చొప్పున మనకు అనుగ్రహించినప్పుడు ఆ కృపను కాపాడుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా పిల్లరా, దేవుడు మనకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకుంటూ మనం విర్రవీగినా లేకపోతే దేవుని సంధి మానేసినా, దేవుని సంధికి లోపడకుండా ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థితిని మరలా తీసేస్తాడు. జాగ్రత్తగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము నుంచి ఆశీర్వదించబడినటువంటి స్థలాన్ని నుంచి దిగజారిపోవడానికి గల కారణం రెండవది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని ఆజ్ఞకు లోబడలేదు కనుక. చాలామంది వాక్యం అంటారు కానీ అండి లోబడరండి. చాలామంది వాక్యం అంటారు కానీ లోబడరు. చాలామంది వాక్యం వింటారు, అబ్బో పాస్టర్ గారు చాలా దూరం నుంచి వచ్చాడు, చాలా బాగా చెప్పాడు, అబ్బో అదో ఇది అంటారు. కానీ ఏం చెప్పారంటే ఏమి కూడా అర్థం కాదు. అంటే ఏమి చెప్పారు దాన్ని వాళ్ళు వినలేటువంటి పరిస్థితిలో. చాలామంది వాక్యం వింటారు కానీ లోబడరు. వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటారు. లోబడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. మనం దేవుని బిడ్డలమైతే దేవుని ఆజ్ఞకు లోబడతాం. ఈ సౌలు చేసినటువంటి పతనమైపోవడానికి గల రెండవ కారణం ఏంటంటే, దేవుని మాట వినకుండా ఏదైతే నువ్వు దహించి వేయాలి, కాల్చి వేయాలి, నువ్వు ఇంకా ఏం తీసుకోదన్నాడో ఆ మాట వినకుండా ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుడు కంటే మాట వినుటయో శ్రేష్టం. ఏంటంటే అది బలులు అర్పించడం కంటే ఏంటంటే బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినాలి, దేవుడి మాట. దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాట లోబడాలి, ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞకు లోబడిన కారణాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ మాట ఏమంటాడంటే, ఆజ్ఞలు గైకొంటయు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. ఇదిగో నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేననగా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను ప్రియులారా. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి. దేవునికి ఏదైతే చెప్పాడో లోబడాలి. దేవుడు ఈ రోజున ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి, లేక పరిచర్య చేయడానికి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎంతోమంది చేత అవమానాలు ఎన్నో వచ్చినా ఈ రోజున పరిచర్యలో ఉంటున్నామంటే కారణం దేవుని యొక్క మాటకు లోబడి ఈ రోజున ప్రభు సన్నిధి వచ్చాము కనుక ఈ రోజున ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా నిలబడిని తట్టుకుని దేవుని యొక్క సేవలో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాటకు లోబడడం, ఆజ్ఞకు లోబడడం కూడా చాలా నేను దేవుని సన్నిధిలో అనుసరించేటువంటి విషయము. ప్రియులారా, నాతో ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ ఎంతోమంది ఆ సేవల నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. సేవలో చాలామంది నాతో ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు చాలాసార్లు చెప్పాను, సంఘంలో కూడా చెప్పాను. 600 మంది ట్రైనింగ్ చేయడానికి మేము హైదరాబాద్ వెళ్తే అందులో సర్టిఫికేట్ తీసుకుని, ఒక సర్టిఫికేట్ ప్రకారంగా ఒక దైవజనుడిగా సర్టిఫికేట్ తీసుకుని నేను తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 170 మంది. ఎంతమంది అంటే 600లో నుంచి 170 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఏమిటంటే అందరూ కూడా ఎగిరిపోయారు. మధ్యలో సేవలో అంటే ట్రైనింగ్లు అందరూ కూడా పారిపోయారు, పరారైపోయారు. సర్టిఫికేట్ తీసుకుని ఈ రోజున దేవుడి సేవకుడిగా ఒక సర్టిఫికేట్తో ప్రభు పరిచయం చేయడానికి, లేక సర్టిఫికేట్ తీసుకుని నేను రావడానికి ఈ రోజున దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఈరోజు వరకు చాలామంది సేవలోకి వచ్చినా కూడా చాలామంది సేవలో వెనకడుగేసి వెళ్ళిపోయిన వారు, కొంతమంది ఉద్యోగాలు ఎత్తుకున్నారు, ఉద్యోగాలు చేస్తూ కొంతమంది ఏదో పని చేస్తూ సేవను వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది మా స్నేహితుల్లో ఉన్నారు. ఈ రోజున నేను ప్రభు పరిచయలో ఈ రోజున సేవలో అనేకమైన ప్రాంతాల్లో, మరి రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో కూడా తిరగడానికి, వడబడడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక. దేవునికి స్తోత్రం. చివరిగా చెప్తా ఉన్నాను, మనం దేవుని ఆజ్ఞకు లోబడకపోతే పతనానికి మనము దిగజారిపోయిన స్థితిలోకి వస్తాం. మనం దేవుని ఆజ్ఞకు లోబడితే ఆ ఉన్నతమైనటువంటి పరమైన యెరూషలేము అనేటువంటి యెరూషలేము రాజ్యానికి వారసులు అవుతాం. ప్రియులారా, వాక్యంలో తెలియజేయబడుతుంది, యెరూషలేము నుంచి యెరికోకు దిగజారిన స్థితి ఒక వ్యక్తిలో మనం చూస్తాం. మన జీవితంలో అలా ఉండకూడదని దేవుడి రోజున సౌలు భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం దీవించి వాక్యం ద్వారా మనం బలపరచును గాక. ఆమేన్.